నల్గొండలో అట్టహాసంగా ధర్మయజ్ఞం శాకాహార సద్భావన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ నల్గొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ధర్మయజ్ఞం శాకాహార సద్భావన ర్యాలీని ఘనంగా నిర్వహించారు. పిఎస్ఎస్ఎం వ్యవస్థాపకులు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ స్ఫూర్తితో శాకాహారం, అనాపానసతి ధ్యానం విశిష్టతను ప్రజలందరికీ తెలియజేసే ఉద్దేశంతో సుమారు 1100 మందికి పైగా పిరమిడ్ మాస్టర్లు, ధ్యానులు, పట్టణ ప్రజలతో ఈ ర్యాలీ కన్నుల పండుగగా సాగింది. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దామోదర్ మహాస్వామి విచ్చేసి అందరినీ ఆశీర్వదించారు. అలాగే విశిష్ట అతిథిగా పిఎంసి డైరెక్టర్లు కాశీ ఆనంద్ ప్రసాద్ విచ్చేసి తమ సందేశాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ధ్యాన గద్దర్ భూపతిరాజుతో పాటు నల్గొండ పిఎస్ఎస్ఎం గౌరవ అధ్యక్షుడు భూసాని జగదీశ్వర్ రెడ్డి, నల్గొండ పిఎస్ఎస్ఎం అధ్యక్షులు సాగర్ సతీష్ బాబు, ఉమ్మడి నల్గొండ జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ కొడిమాల శివకుమార్, భూసాని కృష్ణారెడ్డి, అనంతుల సత్యనారాయణ, నల్గొండ ధర్మయజ్ఞం కమిటీ అధ్యక్షులు మునాసు శివనాగరాజు, గాలి శ్రీనివాస్, పాపంటి శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించగా వీరితో పాటు ఇతర రాష్ట్ర స్థాయి పిరమిడ్ మాస్టర్లు, వివిధ జిల్లాల అధ్యక్షులు, మహిళా మాస్టర్లు మరియు విశేష సంఖ్యలో యువత పాల్గొని ఈ శాకాహార ధ్యాన సద్భావన ర్యాలీని ఒక మహాయజ్ఞంలా విజయవంతం చేశారు. క్రమశిక్షణతో కూడిన ఈ ర్యాలీ నల్గొండ పుర వీధుల్లో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. కార్యక్రమ విజయవంతానికి సహకరించిన ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా బందోబస్తు నిర్వహించి సహకరించిన పోలీస్ శాఖకు నిర్వహణ కమిటీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది. ఈరోజు నల్గొండ పట్టణంలో మెగా మహాకరణ శాకాహార ర్యాలీ జెండా ఊపి ప్రారంభించుకుంటున్నాం. అందరిలో అహింసా జ్యోతి వెలగాలి, అందరూ జంతు ప్రేమికులుగా మారాలి, శాకాహారులుగా మారాలి, అదే లక్ష్యం. ఒకే ఒక సిద్ధాంతం, ఒకే ఒక నిర్ణయం, ఈ భూమండలం మొత్తం కూడా శాకాహారమయం కావాలి. ఏ ఒక్క మనిషి కూడా తన యొక్క ఆహారం గురించి, తన యొక్క నాలిక రుచి గురించి జంతువులను చంపి ఈ భూమాతకి మహాపాపాన్ని అంటగట్టవద్దు. దానివల్ల మనం చూస్తున్నటువంటి యుద్ధాలైతేంది, ఇంకేదైతేంది కూడా మనిషిలో ఒక మానవీయత అనేది కోల్పోయి చేస్తున్నటువంటిది. అది ఎక్కడి నుంచి వస్తుందంటే నీలో ఏదైతే అహింస అటువంటి జ్ఞానం కలుగుతుందో అప్పుడు మాత్రమే శాంతి వస్తుంది. ఒకటే ఒకటి, ఈ ఒక్క మనిషి చేతి కూడా ఒక్క జంతువు కూడా, ఒక చిన్న ప్రాణి కూడా చంపబడకూడదు. ఇదే అది మందుల గురించి కానీ, లేకపోతే తినడానికి కానీ, ఇంకేది కానీ. ఇదే విషయాన్ని విశ్వతండ్రి పత్రిజీ, ఈ విశ్వగురువు, ఈ తన యొక్క వయస్సుని, తన యొక్క జ్ఞానాన్ని మొత్తం పంచి ఈ భూమండలానికి ఇచ్చారు. వారి యొక్క ప్రేరణతోటే ఇంతమంది తయారయ్యాము. మేము ఇంత చిన్న పట్టణంలోనే ఇంతమంది తయారైతే ఒక్కసారి తలుచుకుంటే ఈ భూమండలం మొత్తం కూడా ఎంత సస్యశ్యామలమవుతుందో గుర్తుంచుకోండి. శ్రీ పత్రిజీ ఆశయ సాధనలో భాగంగా అందరూ శాఖలు కావాలనే ఒక అందరినీ చైతన్యం చేయడానికి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వ్యవస్థాపకులు బ్రహ్మర్షి పత్రిజీ గారు మరి స్థాపించడం జరిగింది. ప్రజలను ఈ శాకాహార ర్యాలీ ద్వారా చైతన్యం చేసి అందరిలో మరి చైతన్యం నింపి ప్రతి ఒక్కరు శాఖలు కావాలని ఒకే ఒక నినాదంతో ఈరోజు మరి నల్గొండ పట్టణమంతా శాకాహార జగత్ కోసం ర్యాలీ చేస్తూ ఉన్నాం. దాదాపు ఒక 5 కిలోమీటర్ల పాటు మరి శాకాహార ర్యాలీ జరుగుతుంది. ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలి అంటే శాకాహారం కంపల్సరీ, ఆనందంగా జీవించాలంటే ధ్యానం కూడా చేయాలి. కాబట్టి ధ్యానాన్ని, శాకాహారాన్ని ప్రచారం చేయడానికి ఈరోజు శాకాహార ర్యాలీ నిర్వహిస్తున్నాం. ధర్మయజ్ఞము గర్జిస్తుంది. ధర్మయజ్ఞం అంటే అహింసా ధర్మము. ప్రతి ప్రాణి పరమాత్మతో సమానమని మన వేదాలు, పురాణాలు, యోగులు, సాధువులు చెప్పిన విజ్ఞానం ఇది. ఇట్టి విజ్ఞానాన్ని వృద్ధి చేయడం కోసమే పిరమిడ్ మాస్టర్లు పత్రిజీ ఆదర్శపూర్వకంగా పత్రిజీ యొక్క బాటలో నడుస్తూ, మరియు గురువుల బాట, ధర్మమైన బాట, మన ఉత్తమ గ్రంథాలు, వేద భాష్యము అంతా కూడా ధర్మమే. ధర్మం అంటే ఒక జీవిని హింసించకుండా ఉండటమే. ఏ జీవి తన మనుగడని పాడు చేసుకోవడానికి ఈ భూమి మీదకి రాదు. ఒక మనిషిలాగే ప్రతి జీవి సారాంశం ఒకటే. భగవంతుని దృష్టిలో అన్ని ప్రాణులు సమానమే అని సమస్త గ్రంథాలు, సమస్త యోగులు చెప్తున్నారు. కానీ శిలాయుగం నుంచి నవీన యుగానికి ఎదిగిన మానవుడు రాకెట్లో ప్రయాణం చేస్తుడు కానీ ఆహారం విషయంలో ఓడిపోయాడు. కాబట్టి భగవంతుడు స్వరూపంగా వచ్చిన బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారు, ఆదిశంకరాచార్యులు మరియు రామకృష్ణ పరమహంస, ఎంతోమంది యోగులు, సాధువులు మనని మార్గంగా తిప్పడానికి వస్తున్నారు. కానీ మన బాటను మార్చుకోవాలని ఈరోజు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ కంకణం కట్టుకుంది. ఇట్టి యజ్ఞంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు ఋషులే. ప్రతి ఒక్క ఋషి మాట వేదమే. కాబట్టి ఈ శ్లోకాలు విని ఈ భూమి మీద ప్రతి మానవుడు శాకాహారిగా మాత్రని మాకు ప్రకట విశ్వాసం ఉన్నది. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ తరఫు నుండి అత్యద్భుతమైన శాకాహార అహింస ప్రచార ర్యాలీ జరుగుతుంది. ఈ ర్యాలీ యొక్క ఉద్దేశము ఏ మనిషి
మాంసం తినకూడదు. మనం నాగరిక ప్రపంచంలో ఉన్న మిత్రులారా, ఈ నాగరిక ప్రపంచంలో ఇంకా మాంసం తినడం ఏంటి, మనం ఆ జంతువులను చంపడం ఏంటి, ఎవరు ఆ రక్తపు కూడుని, ఆ హింస ఆహారాన్ని మనం తీసుకోకూడదు. ఇంతకుముందు అంటే మనం ఆ నాగరికత లేదు మనకి. అందుకు ఆది మానవుడు ఉన్నప్పుడు మనిషి మాంసం తిన్నాడు, అది కరెక్ట్. కానీ ఇప్పుడు ఎట్లా తింటాం మాంసం? మనకి ఎన్నో రకాలు ఉన్నాయి, లక్షల కొద్ది ఆహార పదార్థాలు హింస లేకుండా మనకి అవైలబిలిటీ ఉన్నాయి. సో మనం ఎలా మాంసం తింటాం? కాబట్టి మహనీయులు అందరూ, మీరు ఏ మహనీయునన్నా చూసుకోండి, ఎవరూ మాంసం తినలేదు. 2000 సంవత్సరాల క్రితం వచ్చిన మహావీరుడి దగ్గర నుండి నిన్న మొన్నటి అబ్దుల్ కలాం గారి వరకు ఎవరూ మాంసం తినలేదు. మనం ఎలా మాంసం తింటాం? మనం మాంసం తింటూ మన జీవితంలో ఏం చేసినా చిల్లు కుండకి నీళ్లు పోసినట్టు అవుతుంది. కాబట్టి దయచేసి శాకాహారులుగా మారదాము. ఈ రోజు నుంచే నిర్ణయం తీసుకుందాం.